నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీఎల్ఏ హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతున్నాడంట చేబ్రోలు కిరణ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని దూషించినటువంటి కేసులో అరెస్ట్ అయ్యి పోలీసుల జీప్ లో వెళ్తా ఉంటే వాళ్ళను వెంబడించి కిరణ్ మీద హత్యాయత్నానికి ప్రయత్నించినటువంటి గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేయడం మనకు అందరికీ తెలుసు ఆయన ఇప్పుడు కస్టడీలో కూడా ఉన్నాడు ఇప్పుడు దాని గురించి అడిగితే నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను నేనేం వెంబడించలేదు నేనేమి హత్యా ప్రయత్నం చేయలేదు నేను కేవలం ఎస్పీకి సమాచారం ఇవ్వడానికే వెళ్ళానని చెప్తే ఆధారాలు చూపిస్తే నీళ్లు నమిలాడంట చూద్దాం రండి కిరణ్ పై ఫిర్యాదు చేసేందుకే ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాను పోలీసుల కాన్వాయ్ను వెంబడించలేదన్న గోరంట్ల మాధవ్ ఆధారాలు చూపించాక నీళ్లు నమిలిన వైకాపా నేత ముగిసిన పోలీసు కస్టడీ జైలుకు తరలింపు నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా చేశావు అదంతా ఒక ఎత్తు అయితే నువ్వు పోలీసు శాఖలో సిఐగా కూడా పనిచేశావు కదా నీకు కస్టడీలో ఉన్న వాళ్ళ మీద దాడి చేయడం తప్పు అని తెలియదా అని అడిగితే నీళ్లు నమిలాడంట మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిని దూషించిన చేబ్రోలు కిరణ్ కుమార్ పై ఫిర్యాదు చేయడానికే తాను గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళానని వైకాపా నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసుల విచారణలో చెప్పాడు సో ఆ వీడియో మనం కూడా చూసాం కదా పరిగెత్తుకుంటా గెసపోసుకుంటా ఆయాస పడుతూ వెళ్ళి కిరణ్ మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి ఈయన ఆ ప్రాసెస్లో ఆ రోజు సిఐ ఈయన మీద చేయి కూడా చేసుకున్నట్లు వార్త కూడా వచ్చింది ఇప్పుడు ఏమంటున్నాడు నేను వెనకే వెళ్ళి ఎస్పీకి ఫిర్యాదు చేద్దామని వెళ్ళినానంటే ఆ వీడియో చూపిస్తే నోరు మూసుకొని ఒప్పుకున్నాడంట ఇక్కడ చూడండి మరి కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడి ఎందుకు ప్రయత్నించారన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలుస్తుంది కిరణ్ పై దాడి కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాధవ్ తో పాటు మరో 5 నిందితులు 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్న పోలీసులు రెండో రోజు గురువారం గుంటూరు నగరపాలెం ఠాణాలో విచారించారు ఇక్కడ కామెడీ ఏంటంటే ఆయనతో పాటు అరెస్ట్ అయినటువంటి 5 మంది అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఏమీ తెలియదు సార్ గబక్కుమన జీబు దిగి పరిగెత్తమన్నాడు పరిగెత్తినాము అందులో ఉండేది కిరణ్ అని కూడా విషయం కూడా మాకు తెలియదు మమ్మల్ని వదిలేయండి సార్ మాకేం తెలియదు అని చెప్పి చెప్తారంట ఇక్కడ చూడండి తమకేం తెలియదన్న అనుచరులు మిమ్మల్ని మాధవ్ ఏం చెప్పి తీసుకొచ్చారు మీకు మాధవ్కున్న సంబంధాలు ఏమిటని మిగిలిన 5 నిందితులను పోలీసులు ప్రశ్నించారు మా సారు కారు ఎక్కండి అని చెప్పి తీసుకొని వచ్చారు ఎక్కడికి వెళ్తున్నది మాకు చెప్పలేదు కొన్నాళ్ళుగా మాధవ్ వెంట తిరుగుతున్నామని వివరించారు సో ఊర్లో గాలికి తిరుగుతూ ఉంటారు కదా గాలినాయన్లు వాళ్ళ దగ్గర కారు నిలిపి రండ్రా వచ్చి ఎక్కండ్రా విజయవాడ దాకా పోయేసొద్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి అడ్డంగా ఈ కేసులో ఇరికించాడు సో వాళ్ళు అనుచరులు వాళ్ళేదో ఒకరోజు ఫుడ్ కోసమో లేదా ఈయనతో వస్తే బిర్యానీ ఇప్పిస్తాడనో సాయంత్రం బీర్ దాపిస్తాడని చెప్పి వాళ్ళు ఏమరపాటుకు గురయ్యి ఈయన కారులో ఎక్కిన పాపానికి ఆయనతో పాటు ఈ రిమాండ్ లో కూడా ఉన్నారు అసలు విషయం ఏమంటే మాకు ఆ చేబ్రోలు కిరణ్ ఎవరో తెలియదు మాకు అసలు ఆయన ఏమన్నాడో తెలియదు మాకు రాజకీయాలకు సంబంధమై లేదు మేము మా ఊర్లో గుడి దగ్గర కూర్చొని ఉంటే కారు వచ్చింది సార్ కారు వచ్చింది ఎక్కండ్రా అన్నారు ఎక్కినాము అంతకు మించి మాకు ఏమీ తెలియదు మొత్తం కర్త కర్మ క్రియ గోరంట్ల మాధవే మీరేమన్నా చేయాలంటే ఆయన్ని చేసుకోండి మాకు సంబంధం లేదని చెప్పేశారంట సో గోరంట్ల మాధవ్ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నాడు నేను కిరణ్ కొట్టడానికి కాదు నేను ఎస్పీని కలవడానికి పోయానని వాళ్ళైతే ఆ వీడియో విజువల్స్ ఏదైతే ఉందో అది చూపిస్తే ఇప్పుడు దానికి నీళ్లు నమిలినట్లు తెలుస్తుంది ఇప్పుడు పక్కా ఆధారాలతో దొరికిపోయాడు కాబట్టి పోలీసు కస్టడీలో ఉన్నటువంటి నిందితుడి మీద దాడి చేసేది పెద్ద కేసు కాబట్టి అందులోనూ దాని యొక్క కేసు యొక్క తీవ్రత తెలిసినటువంటి మాజీ సిఐగా పనిచేసి ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా పనిచేసినటువంటి గోరంట్ల మాధవ్ ఒక నిందితుడిపై దాడికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి కూడా శిక్ష పడుతుంది శిక్ష నుంచి తప్పించుకునే అవకాశమే లేదు ఈ దెబ్బకు నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం కూడా లేదు అయినా కూడా ఈయనకి టికెట్ ఇవ్వరు అనేటువంటి వార్తలు వినిపిస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు